ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అతనికి నామ నక్షత్రంతో గనక చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అంటే చాలా ఊహాగానాలు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఏమీ కాదు. రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ఈ సంవత్సరం పరిపాలన అనేటువంటిది చేస్తారు. కొంత దైవానుగ్రహం అయితే ఉన్నది కాబట్టి కొంత మేరకు ముందుకు లాక్కునే వెళ్తారు. అయితే ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడిప్పుడే రాశిపరంగా వ్యక్తిగత పరంగా కూడా కొంత చక్కటి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గించుకుంటారు. ఆ అంతర్గత కలహాలు మాత్రం ఉధృతంగా ఉంటాయి. కాబట్టి ఒకానొక దశలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మరి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తాను దైవారాధన బాగా చేయాలి, పుణ్యం సంపాదించాలి. ఓకే ఓకే గురుగారు, మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారి చంద్రశేఖరరావు గారికి అంటే వారిది గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాను కాబట్టి వారి వ్యక్తిగతంగా వారి నక్షత్రము, వారి యొక్క రాశి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఆశ్లేష కర్కాటకం కాబట్టి వారికి నిజానికి కొంత శనిదోషం తొలగిపోయింది. ఈ సంవత్సరం తొలగిపోయింది. జాతకరీత్యా కొంత అనుకూలత పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అంతకుముందు పనిచేసినటువంటి కేసీఆర్ గారికి కొంత మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా కొంత అతను బలపడతాడు. వ్యక్తిగతంగా అతనికి మరల కొంత బలం అనేటువంటిది పెరుగుతుంది.